ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని సన్నిధిలో అనుదినం ప్రార్థిస్తూ యథార్థంగా ఉన్నావు కదూ, యథార్థంగా జీవించటం దేవుని చిత్తం. ఇంతకీ నేను ఏ పరిస్థితి అయినా యథార్థంగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను. ఆ యథార్థతను బట్టి దేవుడు నాకే బహుమానం ఇస్తాడు, లేదా ఆ యథార్థత వలన నాకు ఏ ఉపయోగం ఉంది? దేవుని మందిరానికి నమ్మకంగా ఉన్నాను, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నాను, నా హృదయం యథార్థంగా ఉంది, నా ప్రవర్తన యథార్థంగా ఉంది, ఇంకా నేను ఏ మేలు అనుభవించలేదే. ఇంతకీ ఈ యథార్థత వలన నాకు ప్రయోజనం ఏంటి అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? నీవు యథార్థంగా ఉన్న కారణాన దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో, ఏమై ఉన్నాడో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కీర్తన 112వ అధ్యాయం 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం అండి. యథార్థవంతుల కంట చీకటిలో వెలుగు పుడుతుంది. చీకటి దేనికి సాదృశ్యం? లోకమంతా కూడా చీకటి, లోకమంతా కూడా పాపం, లేదా లోకములో ప్రతికూల పరిస్థితులన్నీ కూడా చీకటికి సాదృశ్యం. వెలుగు దేనికి సాదృశ్యం? దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, చీకటి వంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా కూడా ఆ చీకటిలో నీకు వెలుగుగా దేవుడు ఉదయించబోతున్నాడు. చీకటిలో వెలుగు పుట్టును. దేవుడు ప్రతి చీకటిని నీ జీవితంలో పారద్రోలి, దేవుడు ప్రతి చీకటిని నీ జీవితంలో తొలగించి తానే గొప్ప వెలుగుగా నీ జీవితంలో ఉదయించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో ఏదో ఒక చీకటి ఆవరించి ఉంది కదూ. యథార్థంగా ఉన్న నీ జీవితంలో అప్పులనే చీకటి కావచ్చు, అంధకారం, లేదా కుటుంబ ప్రతికూల పరిస్థితులనే అంధకారం అయి ఉండొచ్చు. ఏ చీకటి పరిస్థితులను ఉన్నావు నాకైతే తెలియదు, కానీ దేవుడు యథార్థవంతుడుగా, యథార్థవంతురాలుగా జీవిస్తున్న నీ జీవితంలో ఆ చీకటిలోనే వెలుగు పుట్టించబోతున్నాడు. దేవుడు తానే వెలుగుగా నీ పరిస్థితుల్లో ఉదయించబోతున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం! ఈ వాగ్దానాన్ని నా కొరకే ప్రభు నువ్వు మాట్లాడుతున్నావు నమ్మితే ఇప్పుడే ఏ చీకటి పరిస్థితులను ఉన్నా కూడా నీ యథార్థత దేవుడు నీ జీవితంలో గుర్తించి ఆ చీకటిలోనే వెలుగుగా ఆయన ఉదయించబోతున్నాడు, లేదా వెలుగుగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఈ ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని నీవు, నీ కుటుంబం, నీ సంఘం అనుభవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎంతమంది అయితే యథార్థంగా జీవిస్తూ ఇంకా ప్రతికూల పరిస్థితులు అనబడే చీకటిలో, వ్యాధులు అనబడే చీకటిలో, అంధకారము అలుముకున్నటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి మాట్లాడినందుకు స్తోత్రం. ఆ చీకటి పరిస్థితుల్లో వెలుగు పుట్టును అన్నావు ప్రభువా. వెలుగైన దేవా, ఉదయించి కార్యాలు జరిగిస్తానని వాగ్దానం చేశావు. నీకు మహిమ చెల్లిస్తూ, విశ్వసిస్తున్న వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్న స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.